వాయిస్ ఆఫ్ విక్టరీ. సిలువ ప్రభంజనం. సాతాను ఓడిపోయాడని కనిపెట్టుకొని పండుగ చేసుకుంటుంటే సిలువలో విజయ కేక వేస్తాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ నాట్ ఐ who has been finished, but the work which the Lord has given me has been furnished fully. నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను ముగించాను. అలా ముగించినంత వరకు ఆయన మరణం క్షేమముగా మరణమయ్యే మంచి ప్రపోజల్ వచ్చిన తృణీకరించేశాడు. వద్దు, నేను పొందవలసిన శ్రమ పూర్తిగా పొందుతాను. కొంతమంది వాక్య జ్ఞానం లేని వాళ్ళు, శరీర బాధ తట్టుకోలేక, ఆవేదన తట్టుకోలేక, ఇంట్లో గొడవ తట్టుకోలేక ఏదో తాగేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రభు నీకు మాదిరిగా ఉన్నాడు. చాలామంది పాయిజన్ తీసుకొని చచ్చిపోవాలనుకుంటారు. ఇక నేను బ్రతికి ఎందుకు, నేను ఎవరికి ప్రయోజనం లేను, అందరూ నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, నేను ఎవరికి ప్రయోజనం కాదు, బ్రతికి ఎందుకు అని జీవితంలో సమస్య తట్టుకోలేక, అప్పు బాధ తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక జీవితం చాలించుకోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రతిదానికి వాళ్ళు చస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఒక మాట వినండి దేవుని బిడ్డలారా, సస్తే బాగుండు. కొంతమందికి ఊతో పదం, చిన్న సమస్య వస్తే సస్తే బాగుండు. చిన్న బాధలకే సస్తే బాగుంటుందా? ఆ మాట ఇంచుమించు ఎంతమంది అంటుంటారో. నిజంగా మీరు అన్నప్పుడంతా దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, ప్రైజ్ అలా. నాకు రెస్ట్ ఉండదు, ఇక నాకు బయట మీటింగ్స్ అన్నీ ఆగిపోతాయి. బొందలగడ్డ టు చర్చ్ టు మళ్ళీ బొందలగడ్డ, హైదరాబాద్ భాష. సహించాలి, నేను భరించాలి అని చెప్పండి ఒకసారి గట్టిగా, మంచిగా చెప్పండి. ఎంతైనా భరించాలి, ఎంతైనా సహించాలి. మనపూర్వకంగా అందరి చేతులు పైకెత్తారా? చెప్పండి. అనేక శ్రమలు సహించి, అనేక శ్రమలు సహించి అనుభవించి నేను దేవుని రాజ్యంలో చేరవలసి ఉన్నది. అటి కృప నాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక షార్ట్ కట్ ఎప్పుడు వెతకవద్దు. మరణానికి దేవుడు ఎంత ఆయుష్ మీకు ఇచ్చాడో ఆ ఆయుష్లో మీ నెత్తి మీద పెట్టిన ప్రతి బరువు, ప్రతి భారం, ప్రతి బాధ్యత అవశ్యంగా నెరవేర్చిన తరువాత నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆమేన్.